అందరికీ నమస్కారం. ఈరోజు అయోధ్య క్షేత్రం గురించి మనం తెలుసుకుందాం. భారతదేశంలోని 7 పవిత్ర క్షేత్రాలలో మొట్టమొదటిది అయోధ్య. ఈ అయోధ్య ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సరయూ నది ఒడ్డున ఉన్నది. ఎంతో ప్రాచీనమైనది, చరిత్రాత్మకమైనది. ఎంతోమంది సూర్యవంశ రాజులు పాలించిన నగరం ఇది. దిలీప్ చక్రవర్తి, రఘుమహారాజు, అజమహారాజు, దశరథ మహారాజుల పాలనలో సుభిక్షంగా ఉండేది. కరువు కాటకాలు ఎరగని రాజ్యమని, ప్రజలు సుఖించిన దేశమని ఐతిహాసికులు పేర్కొన్నారు. సూర్యవంశంలో త్రేతాయుగం నాటి శ్రీరామచంద్రుడు అవతరించిన నేల ఇది. అయోధ్య నగరం చాలా పవిత్రమైనది. ఎంతో కాలంగా సంతానం లేని దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగం చేయగా అగ్నిదేవుడు ప్రత్యక్షమై బంగారు గిన్నెలో పాయసం ఇచ్చి తన 3 భార్యలైన కౌసల్య, కైకేయి, సుమిత్రులకు పంచి ఇవ్వమన్నాడు. ఆయన అలాగే చేశాడు. కొద్ది రోజులకు ఆ 3 రాణులకు గర్భం దాల్చి రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు కన్నారు. నలుగురిలో పెద్దవాడు రాముడు, జ్యేష్ఠ శ్రేష్ఠ అని పేరు గలవాడు. శ్రీరామచంద్రుడు గుణవంతుడు, ధీరశాలి, ధనుర్విద్యా పారంగతుడు, రూపుదాల్చిన ధర్మమూర్తి. అలాంటి ప్రజానరంజకుడైన పాలకుని రాజ్యమే రామరాజ్యమైంది. అలాంటి పుణ్యస్థలం ఈ అయోధ్య. వీరి వంశం ఇక్ష్వాకు వంశం. పూర్వం ప్రజాపతి బ్రహ్మ యొక్క కుమారుడు మనవు అయోధ్య నగరాన్ని నిర్మించి రాజధానిగా చేసుకొని కొంతకాలం పరిపాలించాడు. ఆయన తన 9 మంది కుమారులకు 9 భాగాలు చేసి ఇవ్వగా పెద్ద కొడుకైన ఇక్ష్వాకునకు అయోధ్య భాగంగా వచ్చింది. అప్పటి నుండి అయోధ్య పరిపాలకులు ఇక్ష్వాకు వంశ ప్రభువులే. అందుచేత అదే వంశానికి చెందిన శ్రీరామునకు ఇక్ష్వాకు వంశ తిలకుడని బిరుదు వచ్చింది. ఇదే వంశంలో వికుక్షి అనే రాజుకు ఇంద్రునితో స్నేహం చేయవలసి వచ్చింది. దేవతలకు రాక్షసులకు జరిగే యుద్ధంలో ఇంద్రుడు వికుక్షిని యొక్క సహాయాన్ని అర్థించాడు. దేవతలకు విజయం వరించింది. వికుక్షి తర్వాతి తరం వారిని కాకుత్స్థులు అని పిలిచేవారు. అయోధ్యను పాలించిన వారిలో ఇక్ష్వాకులు కాకుత్స్థులు కాగా వీరి వంశంలోని మాదాంధత, సగరుడు, అంబారీషుడు, హరిశ్చంద్రుడు గొప్ప పరిపాలకులుగా, చక్రవర్తులుగా కీర్తి పొందారు. అలాగే దిలీప చక్రవర్తికి మంచి పేరు వచ్చింది. యుద్ధాలలో ఆరితేరిన రఘుమహారాజు, సత్యధర్మనిష్ట గల రాజు. రాముడు కూడా రఘువు వలె గొప్పవాడై రఘువంశ కులాంబుది చంద్రుడని పేరు తెచ్చుకున్నాడు. శ్రీరామచంద్రునికి రామో విగ్రహవన్ ధర్మ అని పేరు. ధర్మమూర్తి, సత్యశీలుడు, తండ్రి మాట చవతాటని తనయుడు అని కీర్తి పొందాడు. ఇతని తమ్ములు భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నులు కూడా మంచి పరాక్రమవంతులు, ధర్మమూర్తులు, అన్నగారి మాటను తూచా తప్పకుండా పాటించే సోదరులు. 11,000 సంవత్సరాలు జీవించి అయోధ్యను పరిపాలించాడని రామాయణం చెబుతుంది. అటు పావనమూర్తి పుట్టి పెరిగిన స్థలమే శ్రీరామ జన్మభూమి అయోధ్య. మొట్టమొదట శ్రీరామ జన్మభూమిని గుర్తించి విక్రమాదిత్య చక్రవర్తి స్ఫటిక శిలకతో ఒక దివ్యమైన మందిరాన్ని కట్టించాడట. తర్వాతి కాలంలో కన్నౌజ్ ప్రభు జయచంద్రుడు దానిని విస్తరించి అధునాత మందిరాలు, సౌందర్య నిర్మాణాలు చేసి ప్రజలకు శ్రీరామచంద్రమూర్తి అనుగ్రహాన్ని కలిగించాడు. ఇదిలా ఉండగా క్రీస్తు శకం 1526లో ఢిల్లీ పాదుషా బాబర్ చక్రవర్తి ఈ ప్రాంతంలో రామ మందిరాన్ని పడగొట్టి అవే స్తంభాల మీద మసీదు కట్టాడని చెబుతారు. భారత రిపబ్లిక్ అనంతరం కట్టుదిట్టమైన భద్రతా సిబ్బంది మధ్య చిన్న రామ మందిరాన్ని కట్టారు. హిందూ ముస్లింల సంఘర్షణలు కలగకుండా నిరంతరం మిలిటరీ కాపలా ఉండేది. అక్కడే ఓ గూడారం వేసి సీతారామ లక్ష్మణుల విగ్రహాలు పెట్టించారు. తగిన సమయాలలో వెళ్ళి పూజారులు పూజలు నిర్వహిస్తారు. భక్తులు బయట నుంచే దర్శించుకొని వెళ్ళేవారు. అయోధ్యను మందిరాల నగరం అని కూడా అంటారు. దివ్యమైన, ఎత్తైన, విశాలమైన మందిరాలు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ దర్శనీయ స్థలాలే. ముందుగా హనుమాన్ గుడికి వెళ్తారు. రావణ వదనాంతరం శ్రీరాముడు పుష్పక విమానంలో వచ్చి ముందుగా భరతుడిని కలిశాడు. ఈ స్థలాన్ని భరత్ మిలవ అని కూడా అంటారు. అక్కడి సమీపంలో ఒక మందిరంలో శ్రీరాముని పాదుకులుంచి పూజించేవాడట. సమీపంలోని నందిగ్రామంలో ఉంటూ పాదుకుల సాక్షిగా పరిపాలించిన నిస్వార్థుడు భరతుడు. హనుమాన్ గుడి చాలా విశాలమైనది. అక్కడ ఉంటానని హనుమ ఏర్పాటు చేసుకున్న స్థలం. సరిగ్గా దానికి ఎదురుగా ఓ పెద్ద విశాలమైన రాజభవనం ఉంటుంది.
అదే శ్రీరామచంద్రుడు పాలించిన రత్నసింహాసనం గల చోటు. ఈ రామభవనాన్ని ఏడాదిలో ఒకరోజు మాత్రమే తెరుస్తారు. మిగతా రోజులు మూసి ఉంటుంది. అందులో సీతారామ లక్ష్మణుల బంగారు విగ్రహాలు, రచన ఖచ్చిత సింహాసన, ఎన్నో విలువైన ఆభరణాలు ఉన్నాయి. శ్రీరామ భవనానికి కొంచెం దూరంలో కనక భవనం ఉంటుంది. దీనిని కైకేయి భవనం అని కూడా అంటారు. సీతకు బహుమానంగా ఇవ్వడం వలన దీనిని సీతాభవనం అని కూడా అంటారు. కైకేయి భవనం బంగారు, వెండి రేకులతో తలుపులు, కిటికీలు తాపడం చేయబడి ఉంటుంది. ఇంకా ఇక్కడ చూడవలసినవి చక్రవర్తి దశరథ మహారాజు మందిరం, అద్భుత నిర్మాణం, కౌశల్యంగా ఉంటుంది. ఆ పక్కనే కౌసల్య భవనం, సుమిత్ర భవనం, కైకేయి భవనం, లక్ష్మణ్ మందిరం, భరత శత్రుఘ్నుల మందిరాలు, దశరథుని మందిరంలో దశరథుని సింహాసనం ఉంటుంది. ఈ భవనంలోనే వేలాది మంది శ్రీరాముని పట్టాభిషేకాన్ని చూసి ఆనందించారు. శ్రీమద్ రామాయణం అయోధ్యకాండలో అయోధ్య నగరం గురించి చాలా స్పష్టంగా వివరించి ఉన్నారు. దశరథుడు సరయూ నది ఒడ్డున పుత్రకామేష్టి యాగం చేసిన స్థలం కూడా యాత్రికులు చూడవచ్చు. శ్రీరాముడు రాజ్యమేలిన రాజగద్దె, శ్రీరామ భరత లక్ష్మణ శత్రుఘ్నులు ఆడుకున్న బాలక్రీడల ఆనంద భవన్, పాదుకా మందిరం, ఇలా ఎన్నో చూడవచ్చు. ఇవే కాక సరయూ నది వద్ద గల రాజ్ ఘాటు, రామఘాటు, జానకి ఘాటు, గుప్తర్ ఘాట్లు ఉన్నాయి. చివరకు రామావతారం చాలించిన స్వర్గద్వార్ సరయూ నది ఒడ్డున ఉంటుంది. అది తప్పక చూడవలసిందే. హిందువులందరికీ రామాయణం నిత్య పారాయణ గ్రంథం. రామ పాదస్పర్శ తగిలితేనే శబరికి, అహల్యకు, గుహునికి మోక్షం లభించింది. రామ అనే 2 అక్షరాలు పాప విమోచనాలు. 1000 నామాల కంటే ఒక రామనామం చాలని శివుడు పార్వతికి చెప్పాడట. శ్రీరామ రామ రామేతి రామే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఇదే తారక మంత్రం. ఈ మంత్రం చదువుతూ అయోధ్య నగరాన్ని చూద్దాం. ఈ దేశంలో నదులు, పర్వతాలు ఉన్నంతకాలం రామాయణం ఉంటుంది, రామకథ ఉంటుంది. అలాగే అయోధ్య నగరం నిత్యం రాముని తలుచుకుంటూ ఉంటుంది. అయోధ్య గురించి కొన్ని అద్భుతమైన విషయాలు. మొదటిది, అయోధ్యకు సాకేతమణి అనే పేరు. రెండవది, విష్ణుమూర్తి యొక్క 7వ అవతారం శ్రీరాముడు. మూడవది, ఇది 9000 సంవత్సరాల కాలం నాటిదని చరిత్రాత్మకుల అంచనా. నాలుగవది, అథర్వణ వేదంలో అయోధ్య దేవుని నిర్మాత్మ నగరమని ఉంటుంది. అలాగే ఐదవది, సూర్యవంశులు తర్వాత బౌద్ధులు, జైనులు, మహమ్మదీయులు కొంతకాలం పరిపాలించారు. ఆరవది, హిందువుల పురాణాల ప్రకారం అద్భుతమైన అందమైన ప్రాచీన నగరం 250 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. సూర్యవంశానికి చెందిన 63వ రాజు దశరథుడు, 31 రాజు సత్యహరిశ్చంద్రుడు ఈ నగరాన్ని పరిపాలించారు. 8వది, శ్రీరాముణ్ణి కన్నతల్లిలా చూసుకుంది సరయూ నది. అదేవిధంగా రామావతారం చలించే స్థలంలో తనలో కలుపుకుంది సరయూ నది. తులసీదాసు 1574లో రామచరిత్ర మానస్ గ్రంథాన్ని ఇక్కడే ప్రారంభించాడు. 10వది, ఇక్కడి మందిరాలలో ఒక చోట వాల్మీకిని చిత్రించారు. పక్కనే లవకుశల చిత్రాలు ఉండడం విశేషం. 11వది, తమిళ దేశంలోని ఆళ్వార్లు అయోధ్యని సందర్శించి స్వామిని స్తుతిస్తూ తమిళ పాసురాలలో ప్రస్తావించారు. వారు పురుషోత్తమ మమగన్ అని కీర్తించారు. 12వది, యుద్ధంలో పరాజితులు కాని వారి దేశమని, యుద్ధమే లేని శాంతి నగరమని అయోధ్యకు పేరు వచ్చిందని చరిత్రకారులు చెబుతారు. ఇక్ష్వాకు వంశ ప్రభువులు పూజించే శ్రీరంగనాథ దేవాలయం అయోధ్యలో ఉంది. ఇంతటితో అయోధ్య నగరం గురించి తెలుసుకున్నాం. ప్రజలందరికీ అయోధ్య క్షేత్రాన్ని చూసే భాగ్యం కలగాలని శ్రీరామచంద్రుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకా ఇలాంటి మరెన్నో భారతీయ పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రాల గురించి తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి